హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. కోవిడ్ తర్వాత సినిమాలు మళ్ళీ థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి. గవర్నమెంట్ కూడా ఫిబ్రవరి 1 నుంచి మల్టీప్లెక్సెస్ అండ్ థియేటర్స్ కి 100% ఆక్యుపెన్సీకి పర్మిషన్స్ కూడా ఇచ్చారు. సో అన్నీ ఇంకా కంప్లీట్ గా స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అయితే క్రాక్ సినిమా హిట్ అయిన తర్వాత మూవీ మేకర్స్ కి నమ్మకం వచ్చిందో లేకపోతే జక్కన్న RRR రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కోసం ఆగారో తెలియదు కానీ లాస్ట్ వీక్ నుంచి అన్ని ప్రొడక్షన్ హౌసెస్ రిలీజ్ డేట్లు అంటూ తెగ బ్యాటింగ్. ఈ ఇయర్ లో ఎన్నో మంచి సినిమాలు రాబోతున్నాయి. అఫ్ కోర్స్ 2020లో రిలీజ్ అవ్వాల్సినవి, 2021లో యథావిధిగా రావాల్సినవి, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది భయ్య. 2021లో ఇప్పటి వరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సినిమాలేంటో ఒక్కసారి చూద్దాం. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫిబ్రవరి మంత్ ని నాన్ సీజన్ గా కన్సిడర్ చేస్తారు మూవీ మేకర్స్. ఈ ఇయర్ ఫిబ్రవరిలో చాలా మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఫిబ్రవరి 5న 10 సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రిలీజ్ అవబోతున్నాయి. బొమ్మాదిరింది దిమ్మ తిరిగింది, చేతిలో చెయ్యేసి చెప్పు బావా, జై మరియమ్మ, నాతో ఆట, ప్రణవం, రాధాకృష్ణ, విట్టల్వాడి, జర్నలిస్ట్. కానీ 2 మూవీసే నోటెడ్ మూవీస్ ఉన్నాయి, విచ్ ఆర్ జాంబీ రెడ్డి అండ్ జీ జాంబీ. ఫిబ్రవరి 12th ఉప్పెన. ఎక్కడ చూసిన ఈ మూవీ సాంగ్స్ వినిపిస్తున్నాయి. సుకుమార్ గారి మూవీస్ అంటే చాలు డిఎస్పీకి ఎక్కడా లేని ఎనర్జీ వచ్చేస్తుంది. సుకుమార్ రేటింగ్స్ లో వస్తున్న ఈ లవ్ స్టోరీని బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేస్తున్నారు. వైష్ణవ్ తేజ్ అండ్ కృతి శెట్టి పేరు చాలా బాగుంది. ఆన్ స్క్రీన్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశారో చూడాలి. ఫిబ్రవరి 12th FCUK. రామరామ ఏంటి సార్ మీరు మాట్లాడేది అనుకుంటున్నారా? ఈ మూవీ టైటిల్ చూసినప్పుడు నా ఫీలింగ్ కూడా అదే భయ్య. FCUK అంటే ఫాదర్, చిట్టి, ఉమా, కార్తిక్. ఈ ఏజ్ లో జగపతి బాబు గారు రామ్ కామ్ లో యాక్ట్ చేయడంతో మూవీకి ఎక్కడ లేని బజ్ వచ్చేసింది. ఫిబ్రవరి 12th శశి, ఆది అండ్ సురభి హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో సాంగ్స్ వల్ల పాజిటివ్ రెస్పాన్స్ కూడా క్రియేట్ అయింది. ఎప్పటి నుండో మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న లీడ్ యాక్టర్స్ ఇద్దరికి ఇది మచ్ నీడెడ్ హిట్. ఫిబ్రవరి 19th చక్ర. విశాల్ ఎప్పుడు ఏదో ఒక కొత్త జోనర్తోనే వస్తారు. సైబర్ హ్యాకింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ థ్రిల్లర్ లో శ్రద్ధా శ్రీనాథ్ అండ్ రెజినా హీరోయిన్స్. ఫిబ్రవరి 19th చక్. చంద్రశేఖర్ ఏలేటి గారు చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీతో రాబోతున్నారు. ఆల్సో నితిన్ భీష్మ తర్వాత వస్తున్న మూవీ ఇది. రకుల్ ప్రీత్ సింగ్ దీనిలో మెయిన్ లీడ్. దాంతో పాటు వెంకీ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగు డెబ్యూ మూవీ ఇది. ఏలేటి గారు ఈసారి చెక్ పెడతారో చెక్ మేటే చేస్తారో చూడాలి. ఫిబ్రవరి 19th పొగరు. ధ్రువ్ సర్జా అండ్ రష్మిక నటించిన కన్నడ మూవీ పొగరు. ధ్రువ్ ఓరమాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఫిబ్రవరి 26th కపటదారి. కన్నడలో హిట్ అయిన కవలదారి మూవీని తెలుగులో కపటదారిగా రీమేక్ చేస్తున్నారు. యాక్టర్ నాజర్ అండ్ వెన్నెల కిషోర్ మెయిన్ రోల్స్ లో చేయబోతున్నారు. ట్రాఫిక్ పోలీస్ ఒక క్రైమ్ ని సాల్వ్ చేస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమా. సుమంత్ మళ్ళీ ఒక ఎక్స్పెరిమెంట్ తో మన ముందుకు వస్తున్నారు. ఫిబ్రవరి 26th టామ్ అండ్ జెర్రీ. టామ్ అండ్ జెర్రీని ఇష్టపడిన వాళ్ళంటూ ఉంటారా? ఈ క్యాట్ అండ్ మౌస్ అల్లరి అండ్ వాళ్ళు చేసిన గోల కోసం హోల్ వరల్డ్ ఈజ్ వెయిటింగ్. ఫిబ్రవరి 26th A1 ఎక్స్ప్రెస్. తమిళ్లో హిట్ అయిన హిప్ హాప్ తమిళాస్ నట్పై తనేక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నారు. స్పోర్ట్ జోనర్ లో వచ్చిన ప్రతి మూవీని మన వాళ్ళు ఎంకరేజ్ చేశారు. లావణ్య త్రిపాఠి ఇందులో సందీప్ కి పేర్ అండ్ ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి హిప్ హాప్ తమిళానే. ఫిబ్రవరి 26th అక్షర. ఎక్కడికి పోతావు చిన్నవాడ ఫేమ్ నందితా శ్వేత నటించిన అక్షర మూవీ ఇన్ఫాక్ట్ ఎప్పుడో రిలీజ్ అయి ఉండాలి. అన్ని క్లియర్ చేసుకొని ఫిబ్రవరి 26th రిలీజ్ కాబోతుంది. ఫిబ్రవరి 26th ద చేస్. ట్రైలర్ తో మంచి బస్ సంపాదించుకున్న హారర్ థ్రిల్లర్ ఇది. తమిళ్ బిగ్ బాస్ ఫేమ్ రైజా విల్సన్ తో పాటు అనసూయ భరద్వాజ్ ఈ మూవీలో లీడ్స్ అండ్ సత్యం రాజేష్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. అండ్ కమింగ్ టు మార్చ్ 5th అర్ధ శతాబ్దం. యుద్ధమే ధర్మం కానప్పుడు ధర్మయుద్ధాలు ఎక్కడివి అనే లైన్ టీజర్లో బాగా ఫేమస్ అయింది. నవీన్ చంద్ర, కార్తిక్ రత్నం, సుహాస్, సాయి కుమార్ గారు, శుభలేఖ సుధాకర్ గారు పెద్ద కాస్టే ఉందండోయ్. అయితే టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయినాయి. మార్చ్ 5th తెల్లవారితే గురువారం. మత్తు వదలరా మూవీతో ఎంతో ఇంప్రెస్ చేసిన శ్రీసింహ సెకండ్ మూవీ ఇది. ఈసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి. మార్చ్ 11th శ్రీకారం. శర్వానందన్, ప్రియా మోహన్ యాక్ట్ చేస్తున్న ఈ మూవీలో భలేగుంది బాల అండ్ సంక్రాంతి సందడిలే సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయ్యాయి. కిషోర్ బి ఈ మూవీకి డైరెక్టర్. మిక్కీ జయమేర్ మ్యూజిక్ అందించారు. మార్చ్ 11th జాతి రత్నాలు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో మనకి దగ్గరైన నవీన్ పోలిశెట్టి ఈసారి జోజిపేట్ శ్రీకాంత్గా మన ముందుకు జాతి రత్నంగా రాబోతున్నాడు. నవీన్తో పాటు ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ కూడా మనల్ని అలరించబోతున్నారన్నమాట. మార్చ్ 11th గాలి సంపత్. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తున్న ఈ మూవీలో హీరో శ్రీ విష్ణు. వెటరన్ గ్రేట్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మెయిన్ రోల్ చేయబోతున్నారు. మార్చ్ 11th మోసగాళ్ళు. ఇదే రోజు మంచు విష్ణు అండ్ కాజల్ అగర్వాల్ యాక్ట్ చేసిన మోసగాళ్ళు మూవీ కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది. మార్చ్ 11th రోబోట్. KGF రిలీజ్ వల్ల కన్నడ మూవీస్ తెలుగులో విపరీతంగా రిలీజ్ అవుతున్నాయి. కన్నడలో పాపులర్ స్టార్ డి బాస్
దర్శన్ నటించిన రాబర్ట్ మూవీ ఇదే రోజున రిలీజ్ కాబోతుంది. మార్చ్ 19th చావు కబురు చల్లగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. కార్తికేయ గుమ్మంకొండ అండ్ లావణ్య త్రిపాఠి ఇందులో మెయిన్ యాక్ట్రెస్. ఆమని గారు ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర చేయబోతున్నారు. మార్చ్ 26th రంగుదే. తొలి ప్రేమ అండ్ మిస్టర్ మజ్ను తర్వాత వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. నితిన్ అన్న ఫిబ్రవరిలో చెక్ అండ్ మార్చిలో రంగుదే. బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ ఉన్నాయన్నమాట. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ అండ్ డిఎస్పి దీనికి మ్యూజిక్ అందించారు. మార్చి 26th అరణ్య. ఏప్రిల్ 2nd రిలీజ్ కాబోతున్న ఈ మూవీ మార్చి 22nd రాబోతుంది. అదేంటనుకుంటున్నారా? ఏప్రిల్ 2nd 2020 రిలీజ్ అవ్వాల్సింది మార్చి 26th 2021 రాబోతుంది. ఈ మూవీ తమిళ్లో కాడన్ అండ్ హిందీలో హాతీ మేరే సాతిగా రిలీజ్ కాబోతుంది. ఇంకొక యానిమల్ బేస్డ్ మూవీ అదే రోజున రిలీజ్ అవబోతుంది. మార్చి 26th గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్. ఈ మూవీ ఆల్రెడీ సోషల్ మీడియాలో రచ్చ చేసింది. వరల్డ్ వైడ్ గా 26th రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 1st యువరత్న. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇందులో హీరో అండ్ సయేషా సైగల్ ఇందులో హీరోయిన్. తమన్ సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయ్యి మంచి హైప్ను సంపాదించుకున్నాయి. ఏప్రిల్ 2nd సిటీ మార్. గౌతమ్ నందా మూవీలో 2 మంచి రోల్స్లో మనం ఎప్పుడు చూడని గోపీచంద్ని చూపించారు డైరెక్టర్ సంపత్ నంది. తమన్నా భాటియా యాస్ ఫీమేల్ లీడ్ అండ్ భూమిక గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు ఈ మూవీలో. ఏప్రిల్ 9th పవర్ స్టార్స్ వకీల్ సాబ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 3 ఏళ్ల గ్యాప్ తీసుకొని వస్తున్న సినిమా అవడంతో ఫ్యాన్స్ తెగ ఆకలి మీద ఉన్నారు. పింక్ రీమేక్ అయినా కొన్ని మోడిఫికేషన్స్ కనిపిస్తున్నాయి. 3 డిఫరెంట్ షేడ్స్లో పీకే కనిపించబోతున్నారు. ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. తమన్ మ్యూజిక్ ఎలా ఉండబోతుందో కూడా ఒక కన్నేసి చూడాలి. ఏప్రిల్ 16th లవ్ స్టోరీ. జనరల్గా శేఖర్ కమలా గారి మూవీస్కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. ఆయన మూవీస్లో లవ్ స్టోరీస్ అంత బాగా రాసుకుంటారు. మరి లవ్ స్టోరీ అని టైటిల్ పెట్టిన ఈ మూవీలో నాగ చైతన్య అండ్ సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి. ఏప్రిల్ 16th టక్ జగదీష్. నిన్ను కోరి మూవీ తర్వాత శివ నిర్వాణ గారు అండ్ న్యాచురల్ స్టార్ నాని కాంబోలో వస్తున్న మూవీ ఇది. రీతు వర్మ అండ్ తమిళ్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ ఈ మూవీలో మెయిన్ లీడ్స్. ఏప్రిల్ 30th విరాట పర్వం. ప్రామిసింగ్ టీజర్ తో ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి ఈ మూవీ మీద. రానా అండ్ సాయి పల్లవి జంటగా వస్తున్న ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి వేణు ఉడుగుల. అండ్ కమింగ్ టు రిలీజెస్ ఇన్ మే 13th ఆచార్య. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ గారి డైరెక్షన్లో బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా. సమ్మర్ని ఇంకొంచెం యాక్షన్తో హీట్ ఎక్కించబోతున్నారు వీళ్ళు. కాజల్ అగర్వాల్ చిరంజీవి గారి పక్కన సెకండ్ టైం కనిపించబోతుంది. సోనూ సూద్ కూడా ఈ మూవీలో ఉన్నారు. మణిశర్మ గారు అండ్ చిరంజీవి గారి కాంబోలో వస్తున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ పిచ్చ వెయిటింగ్. మే 14th నారప్ప. 24 గంటల గ్యాప్లోనే వెటరన్ యాక్టర్స్ మెగాస్టార్ అండ్ వెంకీ మామ వెండి తెర మీద కనిపించబోతున్నారు. తమిళ్లో క్రిటికల్ అక్లెయిమ్ అందుకున్న అసురన్ మూవీని తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్నారు. దీన్ని శ్రీకాంత్ అడ్డాల గారు ఎలా తెరకెక్కించబోతున్నారో చూడాలి. ఈ సినిమాకి కూడా మ్యూజిక్ మణిశర్మ గారే. మే 28th BB3. సీనియర్ యాక్టర్స్ మెగాస్టార్ అండ్ వెంకీ మామ మేలో వస్తే నేనేం తక్కువ కాదంటూ అదే మంత్లో వస్తున్నారు నటసింహ. సింహ అండ్ లెజెండ్ తర్వాత బాలయ్య బాబు అండ్ బోయపాటి గారి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అవడంతో ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మే 28th కిలాడి. ఈ ఇయర్ బిగినింగ్ లోనే హిట్ కొట్టేసిన మాస్ మహారాజ్ కిలాడితో ఆట ఆడడానికి ఆడించడానికి రెడీగా ఉన్నారు. రవితేజ గారు ఇందులో డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. అండ్ కమింగ్ టు జూన్ మంత్ సో ఫార్ ఒక్క మూవీ అనౌన్స్మెంటే అయింది. జూన్ 4th దేవకట్టాస్ రిపబ్లిక్ రిలీజ్ అవబోతుంది. దీంట్లో హీరో సాయి తేజ్ అండ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. దీంట్లో రమ్యకృష్ణ గారు అండ్ జగపతి బాబు గారు కూడా కనిపించబోతున్నారు. దీనికి మ్యూజిక్ వచ్చేసి మణిశర్మ గారు. అండ్ కమింగ్ టు జూలై 2nd మేజర్. 26/11 అటాక్స్లో మరణించిన మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా వస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో హీరో అడవిశేష్ ఇప్పటికీ ఉన్నికృష్ణన్ లుక్స్ లో యాప్ట్ గా ఉన్నారు. శశికిరణ్ తిక్క ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. జూలై 16th మే ఐ కమిన్ అంటున్నాడు రాకీ బాయ్. KGF 2 ఈస్ రిలీజింగ్ ఆన్ July 16th 2021 అండ్ ఇట్స్ ఎ బిగ్ న్యూస్. KGF తో యావత్ భారతదేశాన్ని కన్నడ సినిమా వైపు తిరిగేలా చేశారు యష్ అండ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మళ్ళీ ఆయన ఎలివేషన్స్ కోసం పాన్ ఇండియానే వెయిట్ చేస్తుంది. పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్. July 30th గని. వరుణ్ తేజ్ బాక్సర్గా యాక్ట్ చేస్తున్న ఈ మూవీకి గని అని పేరు పెట్టగానే బస్ క్రియేట్ అయిపోయింది. కన్నడ స్టార్ ఉపేంద్ర గారు ఇందులో ఒక పెద్ద రోలే చేయబోతున్నారు. అండ్ ఆగస్టు 13th పుష్ప రిలీజ్ కాబోతుంది. సుకుమార్ సార్ అండ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో 3rd ఫిలిం ఇది. ఆర్య 2లో యూబర్ కూల్ అండ్ అల్ట్రా స్టైలిష్ గా బన్నీని ప్రెజెంట్ చేశారు సుక్కు సార్. ఈసారి ఒక రా అండ్ రగ్గడ్ బియర్డ్ తో మాస్ గా ఎలా ప్రెజెంట్ చేస్తారో అని జనాలు వెయిటింగ్. ఆగస్టు 19th
మహాసముద్రం అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శర్వానంద్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్. శ్రీకారం తర్వాత ఈ ఇయర్ రిలీజ్ అవబోతున్న శర్వానంద్ సెకండ్ మూవీ ఇది. ఈ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ యాక్ట్ చేయబోతున్నాడు సిద్ధార్థ్. ఆగస్టు 27 సంక్రాంతి అల్లులుగా 2019లో వచ్చిన వెంకీ మామ అండ్ వరుణ్ తేజ్ మళ్ళీ F3తో మన ముందుకు రాబోతున్నారు. ఆల్రెడీ తను చేసిన 5 మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అవడంతో F3తో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని రెడీగా ఉన్నాడు అనిల్ రావిపూడి. అయితే వెంకటేష్ గారు అండ్ వరుణ్ తేజ్ కాకుండా ఈ మూవీలో ఇంకొక యాక్టర్ కూడా ఉన్నారంట. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సర్ప్రైజెస్ ఉన్నాయంటున్నాడు ఈ డైరెక్టర్. అయితే నెల గ్యాప్ లేకుండా వరుణ్ తేజ్వి 2 మూవీస్ రావడం విశేషం. అక్టోబర్ 13 అప్పుడెప్పుడు 2017లో బాహుబలి 2 తర్వాత చక్కన సినిమాయే లేదు. సాధారణంగా రాజమౌళి గారు తన హీరోస్ ని ఒక లెవెల్లో అంటే బాగా ఎలివేట్ చేస్తూ చూపిస్తారు. అలాంటిది రియల్ హీరోస్ ని ఎలా తెరమి చూపిస్తారో ఇంకా మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. ఈ మాట స్వయంగా ఆయనే అనడంతో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి. నవంబర్ 4 సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాతే ఈ మూవీ దివాళీ కానుకగా రిలీజ్ అవబోతుంది. ప్రొడక్షన్ హౌసెస్ అండ్ మేకర్స్ అనౌన్స్ చేసిన అఫీషియల్ డేట్స్ నే మేము కన్సిడర్ చేసాం భయ్యా. హెవీ కాంపిటీషన్ వల్ల కొన్ని మూవీ డేట్స్ అటు ఇటు మారచ్చు, అందుకు మేము మాత్రం కారణం కాదు అన్నట్టు. ముఖ్యమైన విశేషం మర్చిపోయాను, రిలీజ్ అవుతున్న అన్ని మూవీస్కి రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ దైవ్యూ.